నా పారిజాతాపహరణ ప్రబంధం కథాకథనం ఇట్లా సాగుతోంది. దేవముని నారదుడు దివి నుండి పారిజాత పుష్పాన్ని తెచ్చి శ్రీకృష్ణునికిచ్చి నీ ఇష్టసఖికి బహూకరించమంటే అతను ప్రక్కనే ఉన్న రుక్మిణీదేవికి ఇచ్చారు. అది సాధారణ పుష్పం కాదు ప్రభు. పరిమళము సెడదు వాడదు పరువము దప్పదు, పరిమళము సెడదు వాడదు పరువము దప్పదు, పరాగధర భరితంబై నిరతము జగదేక మనోహర మగును, ఆ కుసుమరాజము అరయంగ ప్రభు. అటువంటి పారిజాత పుష్పాన్ని రుక్మిణీదేవికి ఇచ్చినట్లుగా చెలికత్తె ద్వారా తెలుసుకున్న సత్యభామ అనవిని వేటుబడ్డయురగాంగనయుంబలనేయివోయ భగ్గన ధరికొన్న భీషణ హుతాశన కీలయనంగలేచి హెచ్చిన కనుదోయి కెంపుతన చెక్కుల గుంకుమ పత్రభంగి సంజనిత నవీన కాంతి వెదజల్లగ గద్గద ఖిన్న కంఠియై. అట్లా శోకిస్తున్న సత్యభామ చెంతకు శ్రీకృష్ణుడు చేరి ఆమె పాదములంటే క్షమించమని కోరుతాడు. కోపోద్రిక్త అయిన సత్యభామ అతని శిరస్సును తన కాలితో పక్కకు తోస్తుంది. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఏమాత్రం నొచ్చుకోకుండా ఇంకా ఇలా అనునయిస్తున్నాడు ప్రభు. నను భవదీయదాసుని మనంబుననయ్యపు కింకబోని తాచిన అది నాకు మన్ననయ చెల్వగుని పద పల్లవంబు మత్తను పులకాగ్ర కంటక వితానము తాకిన నొచ్చునంచు నేననియదా అల్కమానవు గదా ఇకనైన అరాళ కుంతలా అరాళ కుంతలా. స్టార్ వి భక్తి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.